మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు విడచిపోలేనయ్యా. నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము నాంతవరకు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నేను విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా, మేలులు నీ మేలులు విడచిపోలేనయ్యా. ఆజ్ఞలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీదే పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా, నీదే పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా, మేలులు నీ మేలులు విడచిపోలేదయ్యా. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు తన మహాకృపను బట్టి మరొకసారి ఈ గ్రేస్ ఛానల్లో దేవుని వాక్యం అందించటానికి దేవుడు నాకిచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే గ్రేస్ ఛానల్ వారిని యాజమాన్యాన్ని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని నేను కోరుతూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రియులారా, టీవీ ముందుండి వాక్యం వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం వినండి. వాక్యం చెప్తుంది, సేవకుడు ఏ వాక్యము ప్రకటిస్తాడో ఆ వాక్యాన్ని దేవుడు నెరవేర్చేస్తాడని వాక్యం లేఖనం తేటగా సెలవిస్తూ ఉంది. ఆ మాట ఇర్మీ గ్రంథము 1వ అధ్యాయము 12వ చరణంలో తేటగా రాశాడు. ఇర్మీ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడు అంటే, సేవకుడు ఏ వాక్యమైతే ప్రకటిస్తాడో ఆ వాక్యాన్ని నెరవేరుస్తాడట. వినండి, ఏ వాక్యము సేవకుడు ప్రకటిస్తాడో ఆ వాక్యాన్ని దేవుడు నెరవేరుస్తాడని వాక్యం అక్కడ తేటగా మాట్లాడుతుంది. చదువుదామా. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతృత పడుతున్నాను. స్తోత్ర. దైవజనుడుగా ఏ వాక్యము మాట్లాడతాడో
ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆతృత పడుతున్నాడట. చెప్పబడిన వాక్యం నెరవేర్చాలి, ఇన్నవారి జీవితంలో ఆ వాక్యం నెరవేర్చాలి అని దేవుడు ఆతృత పడుతున్నాడని తేటగా వాక్యం చలవిస్తూ ఉంది. కాబట్టి సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞానించుకుందాం. ఈరోజు మనం వినబోయే వాక్యము దేవుని మాట వినుట వలన వచ్చే ఆశీర్వాదాలు. ఏంటి చెప్పండి? దేవుని మాట వినుట వలన వచ్చే ఆశీర్వాదాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో వినకపోతే ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు మాట విన్న వారికి వచ్చే ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. వినండి, దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఒకసారి మీరు గమనించాలి. టీవీ ముందు వింటున్న వారులారా, సంఘంలో ఉన్నవారులారా, మీరందరూ కూడా దేవుని మాట వినాలి. వింటే ఏమంటాడు అంటే, ఆ మాట చాలా స్పష్టంగా రాశాడు. నీ దేవుడైన యెహోవా మాట ఎలాగనాలి? శ్రద్ధగా, అశ్రద్ధగా కాదండి. శ్రద్ధగా వింటే ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న జనులందరికంటే ఇచ్చిస్తాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే దరిద్రపు రేఖ అడుగు భాగంలో ఉన్నాం. ఎందుకు? మాట వినక. విన్నట్టుగానే ఉంటాము కానీ మాట వినటమంటే ఏంటి? ఓహో చాలా బాగా విన్నారు అనేసుకుని వెళ్ళిపోవటమా? కాదు, వినిన దాన్ని అనుసరించి నడవాలి. ఇక్కడ ఏం రాశాడు? ఆయన మాట శ్రద్ధగా వినాలంట, ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నడుచుకోవాలంటున్నాడు. ఎవరైతే అలా నడుచుకుంటారో వారిని ఈ జనులందరికంటే హెచ్చిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు ఈరోజు ఈ వాక్యం వింటుండగా హెచ్చింపబడాలని నీ యొక్క ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వాక్యం వినిన దాన్ని అనుసరించినాడు. వాక్యం ఏది చెప్తుందో ఆ వాక్యాన్ని అనుసరించి నడవగలిగితే దేవుడు ఈ జనులందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గద్దెను దింపి చప్పట్లు అయినా మే పవగడి గర్వమనసి గద్దెను దింపి గనులనైనా మే పవగడి పగలు నీ పద చేరి దేవదాయక చేయుట మేలు. చాటిలేని దేవుడా నీవే, నాదు కోట నీవే. చాటిలేని దేవుడా నీవే, నాదు కోట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి వాడంటే ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఈ జనులందరికంటే హెచ్చిస్తాడు. ఇప్పుడు మనం పాడిన పాట ప్రకారం పెంట కుప్పల మీద నుంచి అంటే దరిద్రత రేఖ నుండి నిన్ను పైకి లేపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఈ సంవత్సరము నీవు ఆశీర్వదింపబడాలి అంటే, నీవు అభివృద్ధి చెందాలి అంటే, నీకు దీవెనలు కావాలి అంటే ఖచ్చితంగా దేవుని మాట వినాలి. స్తోత్రం. ఇటువంటి దాన్ని అనుసరించి నడవాలి. వాక్యం ఏం చెప్తుందో అలా చేస్తే ఈ జనులందరికంటే హెచ్చిస్తాడంట. రెండో శరణం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మాట వింటే, మాట వింటమంటే ఏం చెప్పాను?
వాక్యం ఏది చెప్తుందో అది చెయ్యాలి. మాట విన్నాను కాదా అని వెళ్ళిపోతే కుదరదండి. వాక్యం ఎలా చెప్తుందో అలా చెయ్యాలి. అలా చేస్తే ఏమంటాడు? ఈ దీవెనలన్నీ దేవునికి మహిమ కలుగును గాక. టీవీ ముందు ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు ఒకసారి చెప్పండి, ఎంతమందికి కావాలి దీవెనలు? దీవెనలు కావాలంటే చేయి పైకెత్తి దేవుని స్తుతించు, దేవుని నామాన్ని గనుపరచు, ఆయన మాట శ్రద్ధగా అయ్యను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటాడు? నీ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏంట దీవెనలు? నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రెల మేకలు మందలు దీవింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ రాశాడు? ఎందుకు ఈ రాశాడంటే ఇశ్రాయేలీలకు వారి జీవనోపాధి ఈ ఒంట్లు, గొర్రెలు, గొడ్లు, అవి వారి ఆస్తి. వారి ఆస్తి అది కనుక అవి దీవిస్తాను అన్నాడు. ఈవేళ నీ ఆస్తి ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే ఆస్తి కలిగి ఉన్నావో ఆ ఆస్తిని నా దేవుడు దీవిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీవింపబడాలి అంటే ఖచ్చితంగా దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. అప్పుడే ఈ దీవెనలన్నీ వస్తాయి. మరలా చదవగలిగితే ఈ మాట చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. మాత్రమే కాదండి, నీ గంపయు, నీ పిండె పిసికి, నీ తొట్టెయు దీవింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించారా? నీ గంప, నీ పిండు పిడికి తొట్టె దీవింపబడుతుందంటే ఇశ్రాయేలీలు ఆ రొట్లు కాల్చేవారు, పిండి గంప దీవింపబడుతుంది. ఈవేళ నువ్వు అనుకోవాలి, నీ రైస్ పెట్టి నువ్వేదైతే నువ్వు కలిగి ఉన్నావు అది రైసు బస్తా కలిగి ఉన్నావా, లేకపోతే పెట్టిలో పోసుకుంటున్నావా, లేక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు ఆహారము లోటు లేకుండా ఇస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. సింహపు పిల్లలైనా లేమగలవై ఆకలిగొనును గాని నన్ను నమ్మిన వారిని నేను ఆకలిగొననివ్వనన్నాడు. ఎంత మంచి దేవుడు ఆలోచించారా? ఎంత గనుడో మన దేవుడు ఆలోచించారా? అలాంటి దేవుని సన్నిధికి ఆలస్యము, నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఎలా వస్తాయండి దీవెనలు? ఎందుకు వస్తాయండి దీవెనలు? దేవుని మాటకు లోబడితే గనక ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. ఇంత మాత్రమే కాదు, మన ప్రయాణాల గురించి రాస్తూ ఉన్నాడు ఇక్కడ 6వ చరణం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు బయట నుంచి లోపలికి వస్తే దీవెనలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. బయటకు వెళ్ళావు, వ్యాపారమో లేకపోతే వ్యవసాయమో కూలి పనో ఉద్యోగమో ఏదో నువ్వు వెళ్ళావు బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు ఏమవుతావు అంటే నువ్వు దీవింపబడతావు. లోపలికి వచ్చినా దీవిస్తాడు, మరలా నీవు లోపల నుండి బయటికి వెళ్ళినా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించే దేవుడు అండి, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనకు దీవులు ఇచ్చే దేవుడు. ఆ దీవులు పోగొట్టుకుంటూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా. ఎప్పుడు క్రైస్తవులు అంటే నా చిన్నప్పటి నుండి క్రైస్తవులు అంటున్నాం. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన రాదు, వాక్యం చదవండి అంటే వాక్యం రాదు, పాట పాడండి అంటే పాట రాదు. పేరుకి ఎవరు చెప్పండి? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రైస్తవులే కానీ పాట పాడాలని ఆశ లేదు, ప్రార్థన చేయాలని ఆశ లేదు, వాక్యం చదవాలని ఆశ లేదు, ఏమండి సహవాసంలో ఉందామని ఆశ లేదు, సన్నిధిలో ఉందామని ఆశ లేదు. ఇవి లేకపోతే మరి దేవుడు ఎలా దీవిస్తాడు? ఇవి లేకపోతే దేవుని దీవెనలు నీకు రానే రావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీవించినచో నిన్ను విడువనని దేవునితో పోరాటం చల్పిన అందరం
నిన్ను విడువనని దేవునితో పోరాటం చల్పిన యాకోబు ప్రార్థన నేర్పుము ప్రభువా, యాకోబు ప్రార్థన నేర్పుము ప్రభువా, ప్రార్థన నేర్పుము ప్రభువా, ప్రార్థన నేర్పుము ప్రభువా. ప్రార్థన చెయ్యని పాపిని నేను, ప్రార్థన చెయ్యని పాపిని నేను, ప్రార్థన నేర్పుము ప్రభువా, ప్రార్థన నేర్పుము ప్రభువా. ఈ రక్షిత ఒప్పుకుంటున్నాడు ఏమని? నేను ప్రార్థన చెయ్యని పాపిని. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి ఈయన? ప్రార్థన చెయ్యని పాపి. అంటే ప్రార్థన చెయ్యక నేనేమైపోను అంటున్నాడు రక్షిత? పాపనయ్యానయ్యా, ప్రార్థన నేర్పించు. ఎంతమందికి ప్రార్థన చేయగలం? ఎంతమందిని ప్రార్థన నేర్చుకుంటూ ఉన్నాం? ఎంతమందిని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం? నీ ప్రార్థన నీ పిల్లలను కాపాడుతుంది, గుర్తుపెట్టుకో. నీ ప్రార్థన నీ పిల్లలను ఆశీర్వదిస్తుంది, గుర్తుపెట్టుకో. రేయి మొదటి జామునే లెగిసి నీ పసిపిల్లల ప్రాణము కోసము నీళ్లు కొమ్మరించినట్లుగా హృదయాన్ని కొమ్మరించి ప్రార్థించమంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరో కోసం కాదు. మొదట నీ పిల్లల కోసం ప్రార్థన చేయి, నీ పసిపిల్లల కోసం ప్రార్థన చేయి. అప్పుడు ఆ పిల్లల ప్రాణాలను దేవుడు కాపాడుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీవింపబడాలి అంటే ఖచ్చితంగా యాకోబు లాంటి ప్రార్థన మనము చెయ్యాలి. ఆ తర్వాత యాకోబుని దేవుడు బహుగా దీవించాడు. ఎబ్బేకురేవులో ఆ ప్రార్థన చేశాడు. ప్రియులారా, తర్వాత ఎన్నో రీతులుగా యాకోబును దేవుడు దీవించాడు. అలాంటి దీవెనలు నీకు కావాలంటే ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అని చెప్తూ అంటాడు. ఇలా ప్రార్థన ద్వారా, నీవు మాటినట్టు ద్వారా, ఆయన ఆజ్ఞలను గైకొనట్టు ద్వారా నీవు ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ మీద పడు శత్రువులు. ఎవరండి వీళ్ళు? శత్రువులు. ఎక్కడ పడుతున్నారు? వచ్చి మన మీదే. శత్రువులు మన మీదే పడుతున్నారండి. శత్రుత్వము అనేది ఎవరో పొరుగువారు కాదండి. నీ అన్నే నీకు శత్రువు, నీ కొడుకే నీకు శత్రువు, నీ కూతురే నీకు శత్రువు, నీ తోడుకోళ్ళే నీకు శత్రువు, నీ అత్తే నీకు శత్రువు, నీ కోడలే నీకు శత్రువు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువులు అంటే ఎక్కడో లేరండి. యాకోబుకి శత్రువు ఎవరు చెప్పండి? యాషావే. దావీదుకి శత్రువు ఎవరు చెప్పండి? తన కుమారుడే, తన మామే. ఇలా శత్రుత్వం అనేది ఎక్కడి నుంచో రాదండి, నీలోనే, నీ దగ్గరలోనే, నీ పక్కలోనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అంటాడు, నీ మీద పడు శత్రువులు, నీ మీద పడు శత్రువులు ఏమవుతారంట? యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. బయలుదేరి వచ్చినట్లు 7 త్రోవలలో నీ యొద్ద నుండి పారిపోదురు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. అది ఎవరైనా కావచ్చు, నీ ఇంట్లో వారు కావచ్చు, బయట వారు కావచ్చు, పొరుగు వారు కావచ్చు, ఇరుగు వారు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు. శత్రుత్వము ఉంది. ఆ శత్రువులను దేవుడు అంటున్నాడు, ఒక్క త్రోవలో వాళ్ళు వస్తే 7 త్రోవల్లో పారిపోతారంట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ పెడతారంట మనకు భోజనం? ఎవరైతే నిన్ను చూసి ఏడుస్తున్నారో, ఎవరైతే నిన్ను చూసి అయ్య బాబో ఇలా ఉన్నారా వీళ్ళని నిన్ను చూసి ఏడుస్తున్నారో, వారి మధ్య పెడతాడంట భోజనం. ఎప్పుడు? ఆయన మాట వినినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు. ప్రియులరా, దీవెనలను మాత్రమే కాదు, ప్రియులరా గమనించండి, శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒక త్రోవను వచ్చి నీ మీద పడాలనుకుంటే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? చెదరగొట్టగా 7 త్రోవలలో వారు పారిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు తల్లి. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు
యెహోవా నీకిచ్చుచున్న దేశములో యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆశీర్వదిస్తాడంట? ఆయన మనకిచ్చుచున్న నీకు దేశము. ఇచ్చుచున్న దేశం. ఇది ఇశ్రాయేలు కొరకు రాయబడిన మాట. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశములో నుండి పాలస్తీనా దేశానికి వెళ్తున్నప్పుడు నీకు ఇచ్చుచున్న దేశములు దీవెనలు వస్తాయని చెప్పాడు. ప్రియులారా, ఇప్పుడు నీవున్న దేశంలోనే నా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవున్న స్థలములోనే, నీ నివాస స్థలములోనే, నీ ఇంట్లోనే, నీ ఊరిలోనే, నీ దగ్గరే దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి చప్పట్లు కొట్టగలరా? హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరచగలరా? ఆయన స్తుతించండి ప్రియులారా, ఆయన నామాన్ని గణపరచండి. నీకు ఇచ్చుచున్న సమస్తము కూడా నీవెక్కడుంటే అక్కడికే వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ స్థలములో ఉన్నావో ఆ స్థలములోనికి దీవెనలన్నీ పరుగు పరుగున వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్న ఎడల. స్తోత్రం. నీవు అంటే నీవే. ఇంకొకరు ఎవరు అనుకోవద్దే. మా పక్కింటోళ్ళండి, మా పొరుగోళ్ళండి, మా ఇరుగోళ్ళండి అనుకోవద్దే. నీవే ఆయన మాటను వినాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు ఎంతో భారమైనవి కావు, ఆయన కట్టళ్ళు ఎంతో భారమైనవి కావు. నా కాడి సులువుగా ఉంటుంది అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా గమనించండి, ఇక్కడ చెప్తున్న మాట మరల చదువుదాం తల్లి. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా స్థాపిస్తాడట? ప్రతిష్ఠిత జనము. ఏ ప్రతిష్ఠిత? దేవునికి ప్రతిష్ఠిత జనము. స్తోత్రం. ఆయన ప్రతిష్ఠించుకుంటాడు నిన్ను ఆయన జనముగా చేస్తాడు, ఆయన సొత్తుగా చేస్తాడు, ఆయన బిడ్డగా చేస్తాడు, ఆయనను ప్రేమించే వారిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటాడమ్మా? భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి. చెప్పండి. భూమి మీద ఉన్న ప్రజలంటండి నీ ఇంటి పక్కోళ్ళు కాదు, నీ ఊరోళ్ళు కాదు, నీ ఎరుగు పొరుగు వాళ్ళు కాదు. భూమి మీద ఉన్న ప్రజలు, ఈ భూమి మీద ఉన్న ప్రజలు యెహోవా నామమున నీవు పిలువబడుదువు. స్తోత్రం. హల్లెలూయా. 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 నిన్ను పిలుస్తాడు ఆయన. ఎందుకు? ఆశీర్వాదాలు పొందటానికి, దీవెనలు పొందటానికి, మేలులు పొందటానికి, ఇవన్నీ నీకు ఇవ్వటానికి నా దేవుడు నిన్ను ఇక్కడ పిలిచి కూర్చోబెట్టాడు. తెలుసా నీకు? ఆ టీవీ ముందు నిన్ను కూర్చోబెట్టాడు. ఎందుకో తెలుసా? ఈ దీవెనలన్నీ నీకు ఇవ్వటానికి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ దీవెనలన్నీ నీకు ఇవ్వాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మనమేం తెచ్చుకోలేకపోతున్నాం. ఆయన ఆలోచనలు ఏమీ తెచ్చుకోలేకపోతున్నాం. తెచ్చుకునే అవకాశం మనకి కలిగించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ప్రతిష్ఠ జనముగా చేసి నిన్ను స్థాపించాడు. ప్రజలందరూ యెహోవా నామమును నీవు పిలువబడుట చూచుట నీకు భయపడతారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు భయపడతారు? మాట్లాడండి. భూమి మీద ఉన్న ప్రజలందరూ. నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే, ప్రార్థనాపరుడు అయితే, వాక్యానికి లోబడి ఉంటే, వాక్యాన్ని అనుసరిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే నిన్ను చూసి ప్రజలు భయపడతారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. భయం ఎందుకు? నిన్ను చూసి భూప్రజలు భయపడుతున్నారు. ప్రియులారా, నీవు భక్తుడు అయితే, ఆయనకి ఇష్టమైన భక్తిలో నీవు ఉంటే, ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు నడవగలిగితే నిన్ను చూసి
భయపడతారు. స్తోత్రం, హల్లెలూయా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినము చప్పట్లో నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దానము చేసినావు, వాగ్దానము చేసినావు. వాగ్దాన భూములు చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవే. చప్పట్లు పడదాం. ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో. ఆదరణ నీవేగా. హల్లెలూయా. స్తోత్రం. నీ దినముల యందు ఎవ్వరు నీ ఎదుట నిలవలేరని ఎవరితో మాట్లాడాడు దేవుడు? యెహోషువతో మాట్లాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు. ఎందుకో తెలుసా? నువ్వు భక్తుడవు, నువ్వు ప్రార్థనా పరుడవు, నువ్వు విశ్వాసము కలిగిన దానవు, విశ్వాసము కలిగిన వాడవు. కనుక దేవుని మాట శ్రద్ధగా విని ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నెరవేర్చగలిగితే ప్రభు అంటున్నాడు, నీ ఎదుట ఎవరని నిలవలేరు. నీ ఎదుట ఎవరు, అందరికీ భయపడిపోతాం మనం, అందరికీ భయపడిపోతాం. ప్రభు అంటున్నాడు, భయపడద్దు, నీ ఎదుట ఎవరు నిలవలేరు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు. ఏనండి ప్రియులారా, ఈ దీవెనలన్నీ మనకు వస్తాయంట. ఎప్పుడు చెప్పండి? దీవెనలు చెప్పాలండి. ఎప్పుడు చెప్పండి? ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాటను అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ వస్తాయంట. కావాలా దీవెనలు? కావాలంటే మోకరించి ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధరాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నీ దాస్తులు నిలబెట్టుకుని మాతో చోటుగా తేటగా మాట్లాడిన విధానం వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో యెహోవా మాటను మన ప్రభా, నీ మాట వింటే నాయన శ్రద్ధగా వినాలని చెప్పారు ప్రభా. స్తోత్రాలు. లోపలికి వెళ్ళేటప్పుడు నాయన నువ్వు దీవింపడతావు, నాయన ఎలుపలకు వచ్చేటప్పుడు నువ్వు దీవింపడతాడు ప్రభా. ఆడ దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీ మాటిని వారుగా లోబడేటట్టు సహాయం చేయండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి నాయన, సహాయం చేయండి ప్రభా. ఇదిగో సేనల వారిని కూడా దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. అయా శుద్ధి చేసిన బిడ్డను కూడా దీవించండి, నీ కృపలో భద్రపరచుకోండి, నా నాటికి అభివృద్ధి పరచండి నాయన, సహాయం చేయండి ఆయన. స్తోత్రాలు ప్రభా. యెహోవా మాట శ్రద్ధగా వినమన్నా ప్రభా. నీ మాటిని వేరుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచుకోండి, నీ నామానికి భయం తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.